ముకుంద ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మెగా వడ్డానం సేల్. జీరో మేకింగ్ చార్జెస్ అన్ని ముకుంద బ్రాంచెస్ లో లభించును. నమస్కారం అండి. నేను డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. శనివారం పొద్దున్న మనం ఒక దురదృష్టకరమైన దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త మనం పేపర్లలో టీవీల్లో చూసాం. సీనియర్ నటుడు నటకిరీటి అని చెప్పబడేటటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి ఏకైక కుమార్తె గాయత్రి గారు శనివారం పొద్దున్న ప్రాణాలు విడిచారని మనం ఒక వార్త వింటున్నాం. సో నేను దాని గురించి మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఒకటి, రాజేంద్ర ప్రసాద్ గారు మాతరం అప్పుడు యువతకి ఆయన చాలా సుపరిచితులు. వరుసబెట్టి 100 సినిమాలు తీసినటువంటి ఘనత ఆయనకున్నది. అంతేకాకుండా కృష్ణా జిల్లా మా ఊరు దగ్గర ఉన్నటువంటి ఆయన. ఇదంతా పక్కన పెట్టి ఇది ఒక గుండె అంశానికి సంబంధించింది కాబట్టి కార్డియాలజిస్ట్గా నేను మాట్లాడటానికి ముందుకొచ్చాను. సో ఇంతకీ మనకి న్యూస్ ఐటమ్స్లో వానికి తెలిసిన దాని ప్రకారము గాయత్రి గారికి వయసు 38 ఏళ్ళు. ఆవిడకి శుక్రవారం రాత్రి పొట్టలో నొప్పి రాగా, సో తీవ్రమైనటువంటి నొప్పి రావడంతో ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత అఫ్కోర్స్ ఎవాల్యుయేషన్లో వాళ్ళకి పొట్ట ప్రాబ్లం లేదు, ఇది గుండె ప్రాబ్లం అని తెలియడంతో గుండెకి సరి చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడే కాస్త డిలే అవడంతో ఆవిడని కాపాడలేకపోయారు డాక్టర్లు. ఇక్కడ 38 ఏళ్ళకి హార్ట్ అటాక్ రావడం ఏమిటి, అది కూడా లేడీకి చాలా మనం ఆశ్చర్యపోయేటటువంటి అంశం. మామూలుగా వయసుతో ఉన్నటువంటి ఆడవాళ్ళు అంటే ఆల్మోస్ట్ 18 ఏళ్ళ నుంచి ఒక 45-50 వయసు దాకా ఆడవాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ బాగా తక్కువ. సో ఎందువల్ల మనం అనుకుంటాం, చాలాసార్లు చెప్పాం, ఆడవాళ్ళ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల హార్ట్ అటాక్ రాకుండా ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ తీవ్రమైనటువంటి హార్ట్ అటాక్ రిస్క్ ఉంటే తప్ప ఈ వయసు వాళ్ళకి హార్ట్ అటాక్ జనరల్గా రాదు. అది ఒకటి. సో 38 ఏళ్ళ వాళ్ళకి హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటి జనరల్గా అనుకుంటే, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. సో 2 మనుషుల కంటే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ అటాక్ వచ్చి ఉన్నా అదొకటి. ఆఫ్కోర్స్ ఈవిడ యువతి, నిజం చెప్పాలంటే లేడీ. మగవాళ్ళల్లో కనుకంటే స్మోకింగ్ ఉన్నా, లేకపోతే అంతకుముందే వాళ్ళకి షుగర్ వ్యాధి ఉన్నా, ఇవి కాకుండా ఇంకా మిగతా పుట్టుకతో వచ్చినటువంటి గుండె జబ్బులు ఏమంటే ఉండొచ్చు. కామన్గా షుగర్ ఉందా, వీడు కాకపోయినా మగవాళ్ళలో అయితే కనుక వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉందా, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఇది చాలా తీవ్రమైన అంశం. ఆడవాళ్ళకి వాళ్ళకి ప్రకృతి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ని దాటి ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్ రిస్క్ ఉన్నట్లయితే కామన్గా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది, ఈ వయసులో వాళ్ళకి గుండె ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అంత తేలిగ్గా నమ్మరు. ఆ వయసులో యూజువల్గా షుగర్ అలాంటివి ఉండవు. సడన్గా పొట్ట నొప్పి వస్తే నేను అవి తిన్నాం ఇవి తిన్నాం లేకపోతే ఏదో లేక టాబ్లెట్లు వేసుకొని డిలే చేయడం అంటూ జరుగుతుంది. నేను చాలా మగవాళ్ళలో చూసినప్పుడు నేను ఏదో నేను డ్రింక్ తీసుకున్నానులే దానివల్ల వచ్చి ఉంటుంది, ఇట్లా డిలే చేయడం అనేది ఎస్పెషల్లీ ఈ వయసులో చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. అప్పుడు తీరా వెళ్ళేసరికి సడన్గా అరే ఇది హార్ట్ అటాక్ అని తెలుస్తుంది. అప్పుడు కొంత కాలయాపన జరిగి ఉంటుంది. ఈవిడ కాదు, జనరల్గా చెప్తున్నాను నేను. అఫ్కోర్స్ బాగా ఎమోషనల్గా ఉండే ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళలో తీవ్రమైనటువంటి ఒక ఎమోషనల్ ఇది వచ్చినప్పుడు కూడా గుండె హార్ట్ అటాక్ కాకపోయినా గుండె బలహీనపడటం అంటూ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. దాన్ని టెక్నికల్ పేర్లు ఉన్నాయి, టాక్అవుట్ సుబ్బు అంటారు, ఇవన్నీ అంటారు. అంటే తీవ్రమైన ఎమోషన్ వల్ల గుండె సడన్గా బలహీనపడటం. కానీ ఎక్కువగా ఇవి కొలెస్ట్రాల్ సంబంధించిన వీటి అంటే ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, కడుపు నొప్పి హార్ట్ అటాక్ అవునా కాదా. సో హార్ట్ అటాక్ నొప్పి అనేది ఏమిటి ఉంటుందని మనం చాలాసార్లు అనుకున్నాం. ఒక్కొక్కసారి దాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. పొట్ట పైభాగం నుంచి ఛాతీ మధ్య భాగంలో గొంతు, అలాగే కింద దవడ, ఈ సెంట్రల్ యాక్సిస్లో వచ్చే నొప్పి గుండె నొప్పి అయ్యే అవకాశం ఉన్నది. ఎడం భుజము, ఎడం చెయ్యి కాదు, సెంట్రల్లో వచ్చేది ఎక్కువగా గుండె నొప్పి అయ్యే అవకాశం ఉన్నది. ఈ నొప్పి ఎడమ భుజం కానీ ఎడమ చెయ్యి లోపలి భాగాన్ని కానీ పాకుతుంది. బట్ వచ్చే నొప్పి ఇక్కడ రావడం అనేది తప్పదు. ఎడమ నొప్పి, ఎడం భుజం నొప్పి, ఎడం చేయి నొప్పి కాదు, సెంట్రల్ యాక్సిస్లో వస్తుంది. ఈ యాక్సిస్ ఎక్కడ మొదలవుతుంది, పొట్ట పై భాగంలో మొదలవుతుంది. ఎందువల్లంటే గుండె కింద భాగంలో ఎప్పుడైతే దెబ్బతిన్నట్లయితే గుండె కుడి పక్కన రక్తనాళం దెబ్బతినడం ద్వారా గుండె కింద భాగంలో గనక
గుండె కింద భాగం అంటే ఆల్మోస్ట్ పొట్ట మీద ఉంటుంది కదా! సో, గుండె కింద భాగంలో గనక హార్ట్ అటాక్ వచ్చినట్లయితే అది కడుపు నొప్పి కింద అనిపించే అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుందో షుగర్ ఉన్నవాళ్ళు, సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు, లేదా ఎక్కువ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళకి కడుపు నొప్పి వచ్చినా సరే అంత తేలిగ్గా తీసుకోవద్దండి. సో, కడుపు నొప్పి రావడం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం లాంటివి జరుగుతూ ఉంటే అది మామూలు కడుపు నొప్పి కాదు. అది కొంచెం మనం కడుపు నొప్పి కంటే ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి సమ్ ప్రాబ్లమ్. దానికి ఒక్క ఈసీజీ తీసుకోవడం అనేది ఎంతో ప్రాణాలను కాపాడేటటువంటిది. సో, తక్కువ వయసులో ఉండి కడుపు నొప్పి వస్తోంది కదా! ఇదేదో మగవాళ్ళైతే నేను చెప్పినట్టుగా మాటిమాటికి ఏదో ఆల్కహాల్ రిలేటెడో ఏదో అనుకోని అంత తేలిగ్గా తీసుకోవడం కంటే ఒక్క ఈసీజీ తీసుకున్నట్లయితే విలువైన ప్రాణాలని మనం కాపాడవచ్చు. ఇంకొక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నేను ఈ వీడియోని విరమిస్తున్నానండి. నమస్కారం. Anchor's jewelry courtesy by Mukunda Jewelries.